రేవంతుది దరిద్రపు గొట్టు పాలన అసమర్థతకు ఇది ఆస్కార్ అవార్డు సర్కార్పై కేటీఆర్ ఆగ్రహం అంటూ కూడా చూడొచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి చేస్తున్న పాలన దరిద్రపు గొట్టు పాలన ఉందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దరిద్రపు గొట్టు పాలనకు దక్కిన అసమర్థ ఆస్కార్ అవార్డు ఇది అంటూ వనపర్తి జిల్లాలో రైతులు పడిగాపులు కాస్తున్న ఫోటో చూపిస్తే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఫోటోను ఫ్రేమ్ కట్టించుకుంటావో మెడలో వేసుకుని ఊరేగుతావో నీ ఇష్టమని మండిపడ్డారు. అన్నదాతను అప్పుల పాలు చేసిన చేతగాని పాలనను చూసాం, కానీ చెప్పుల పాలు చేసిన చెత్త రికార్డు మాత్రం నీదే అంటూ విమర్శలు చేస్తారు. బస్తా యూరియా కోసం రైతు బతుకును బజారు పడేస్తావు, అందరి కడుపు నింపే అన్నదాతవు పాదరక్షలు పార్జిలేసిన నీ పాపం ఊరికే పోదు అంటూ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇగో సింపుల్ లాజిక్ అండి. ఒకటి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీలు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్గం, దాంతోపాటు ముఖ్యమంత్రి, అధికారులు వీళ్ళందరూ కూడా మే నెలలో కేంద్రానికి సంబంధించి అంటే ఢిల్లీకి వెయ్యి కేంద్ర మంత్రులతో మాట్లాడి రాష్ట్రానికి రావాల్సిన వాటాను తీసుకొచ్చి ఇక్కడికి పూర్తి స్థాయిలో రాష్ట్రానికి చేరుకున్న తర్వాత వీళ్ళందరూ రావాలి. కానీ అలాంటిది ఒకటి జరగలేదు. రెండోది ఏంది అంటే ప్రభుత్వానికి సంబంధించి ప్రణాళిక లేదు. మూడోది వ్యవసాయ శాఖ మంత్రి సమీక్షలు, కానీ వ్యవసాయ శాఖ మంత్రికి పూర్తి స్థాయిలో దాని మీద మరి పరిజ్ఞానం ఉందో లేదో ఏందో నాకైతే తెలియదు. కానీ దాంట్లో మాత్రం మంత్రి గారి పాత్ర సున్నా అనేది అయితే చెప్పొచ్చు. ఎందుకంటే మంత్రి గారు మాట్లాడే మాటని ఇవాళ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు చదువుకున్నోళ్ళు అందరికీ కూడా అర్థమైపోయే పరిస్థితి కనబడుతుంది. దానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఏం చెప్తలేరు. ఇక కమిషన్ల కోసమే యూరియా కొరత దానంతట అదే వచ్చింది కాదు. కొంతమంది మంత్రులు దళార్ల దగ్గర డబ్బులు తీసుకుని సృష్టించిన కొరత ఇది. ప్రభుత్వం మెడలు వంచేందుకు రైతులు సిద్ధం కావాలి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఈ రాష్ట్రంలో 70 నుంచి 80 లక్షల మంది రైతులు కౌలు రైతులు అందరూ కలిసి పూర్తి స్థాయిలో కూడా ఒక్కసారి ప్రభుత్వం మీద గనక కన్నెర్ర చేసి పోరాటం గనక చేస్తే పరిస్థితి ఎట్లుంటుందో ఒక్కసారి ఆలోచించారు. ప్రభుత్వానికి సంబంధించి ఒకసారి ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. ఎందుకంటే రైతుకు సంబంధించి అరిగోస పెడుతున్న ప్రభుత్వం. కాంగ్రెస్ వస్తే కరువు వస్తుంది, కాంగ్రెస్ వస్తే కరువు వస్తుంది అనేది ఆనాడు చెప్పిన పెద్దల మాటలు నేడు నిజం చేస్తున్నది. జీవితంలో ఇంకొకసారి ఈ చెత్త పరిపాలన, చెత్త కాంగ్రెస్ రావద్దు అంటూ ప్రజలు ఊళ్ళల్లో మాట్లాడుకుంటున్న పదాలు ఇవి. అలా ఎందుకు జరుగుతున్నది? మనకు అడ్మినిస్ట్రేషన్ పరిపాలన ప్రతి దాని మీద మనకు అవగాహన లేదు. ఏది ఏ సకాలంలో ఎట్లా అందించాలో కూడా తెలియని పరిస్థితి. ఒకవేళ చెప్పినా కూడా ఏముండదు. ఇదే జరుగుతున్నది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న మరో అంశం. ఇక అంతకమించే ఉంటుంది. ఇక దాంతోపాటు